400కి పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన వారు 220కి దిగజారిపోయారా? 4 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా దాదాపు 70% ఓట్లు ఈవీఎంల ద్వారా లెక్కించారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించాల్సిన సమయం ఇదే. అందరూ ఇప్పుడు లెక్కల్లో మునిగిపోయారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులకు, ఎన్నికల నిపుణులకు డిమాండ్ అపూర్వమైనది. 400కి పైగా సీట్లు గెలుచుకున్న బీజేపీ కథ ఏమవుతుంది? అది ఆ లక్ష్యాన్ని చేరుకోగలదా? ఇదే ఇప్పుడు పెద్ద క్యూరియాసిటీతో కూడుకున్న విశ్లేషణ. ప్రఖ్యాత విశ్లేషకుడు మరియు రచయిత పరకాల ప్రభాకర్ ది వైర్లో కరణ్ థాపర్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ పొందగల సంఖ్య గురించి చాలా స్పష్టంగా చెప్పారు. పరకాల ప్రభాకర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. అన్ని దశల ఓటింగ్ పూర్తయితే బీజేపీకి 220 నుంచి 230 సీట్లు రావచ్చని అంటున్నారు. భారీ ఆధిక్యత ఉన్న పరిస్థితుల్లో కూడా అంత విజయం సాధించే అవకాశం ఉంది. లేదంటే 220 లోపు సీట్లు గెలుచుకోవచ్చని ప్రభాకర్ అంటున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు గెలుచుకున్న మొత్తం సీట్లు 35 నుంచి 43 వరకు ఉండొచ్చని అంటున్నారు. అంటే బీజేపీతో సహా ఎన్డీఏ గెలవగల సీట్లు మొత్తం 255 నుంచి 65 మాత్రమే. పరకాల ఇక్కడ మరొక పదాన్ని జత చేశారు. ఎన్డీఏతో పాటు ఏ పార్టీ అయినా సైద్ధాంతికంగా కాకుండా పరిస్థితుల దృష్ట్యా పొత్తు ఉంటుంది. ఇక ఇండిపెండెంట్గా బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోతే కూటమిని విడదీసి వాకౌట్ చేస్తుంది. ఏ ప్రాతిపదికన ఇంత ఖచ్చితమైన అంచనా వేస్తున్నారని అడగడం సహజం. ఇది గణాంకాల ఆధారంగా, పరిమాణాత్మక అధ్యయనాల ఆధారంగా కాదని పరకాల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తన పర్యటనలు మరియు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో పరస్పర చర్య ఆధారంగా 2 లేదా 3 మూలాల నుండి ఈ అంచనాలను పొందినట్లు అతను చెప్పాడు. మునుపటి డేటా ప్రకారం జనసంఘ్ అయినప్పుడు బీజేపీ ఓట్లు ఎప్పుడు 9 నుండి 10% దాటలేదు. 1998లో బీజేపీగా మారిన తర్వాత వచ్చిన గరిష్ట ఓట్ల శాతం 25. 2004-2009 నాటి ఓట్ల పరిమాణాన్ని బీజేపీ చూడబోదు. ఎందుకంటే అప్పుడు అది చాలా తక్కువ. 2009లో కూడా 18% ఓట్లు మాత్రమే వచ్చాయి దేశవ్యాప్తంగా బీజేపీకి. 2014లో బీజేపీ గెలిచింది హిందుత్వ పిచ్చితో కాదు. అప్పటి యుద్ధం హిందూ ముస్లిం కాదు. ఇది ఒకవైపు ఉండగా మరోవైపు నిరుద్యోగం, పేదరికం ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతి కోరల్లో చిక్కుకుపోయింది. దేశాన్ని గాలికి వదిలేసే విధంగా కాంగ్రెస్ కొనసాగించిన పోకడలే బీజేపీకి ప్లస్గా మారాయి. ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నోరు మెదిపిన దాఖలాలు 10 ఏళ్లలో మనకు కనిపించవు. రాష్ట్ర విభజనలను యథేచ్ఛగా చేశారు. పల్లెటూర్లలో రైతులు పంచుకునే రీతిగా రాష్ట్రాన్ని 2 భాగాలుగా చేశారు. ఏ ప్రతిపాదికన రాష్ట్ర విభజనలు చేశారో వారికే తెలియదు. ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల నియంతృత్వ ధోరణి. పట్టణ మధ్యతరగతి, వృత్తి విద్యావంతులు చాలామంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. మోడీ చరిష్మా కూడా పనిచేసింది. అప్పుడు 31% ఓట్లు సాధించి మిత్రపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఒక నియోజకవర్గంలో బీజేపీకి ఇన్ని ఓట్లు అంటే అది బీజేపీ ఓట్లే కాదు. దీని అర్థం చాలా ఓట్లు దాని మిత్రపక్షాల ఓట్లు. ఇలా లెక్కిస్తే 20% నుంచి 4-5% పెరగడం మిత్రపక్షాల వల్లే. అక్కడ 27 నుంచి 29% ఓట్లు పుల్వామా, బాలాకోట్ ఘటనల ప్రభావం వల్ల కూడా ఓట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్వహణ లోపం, తగినంత ఆర్థిక నిర్వహణ లేకపోవడం, అవినీతి, ముఖ్యంగా మోడీ 10 ఏళ్ల కాలంలో అవినీతి చాలా మటుకు తగ్గింది. అవి కూడా ఓట్ల శాతాన్ని పెంచేదానికి అవకాశం కనిపిస్తుంది. ఎంత ఓట్ల శాతం పెరిగినా 35%కు లోపు మాత్రమే బీజేపీ ఓట్లు కైవసం చేసుకోబోతుంది.